మేమంతా చాలా బాధపడుతున్నామండి. ప్రతి ఒక్కరు 3,00,00,000 ఇస్తే ఇప్పుడు 563 మంది ఎక్కడి నుండి తెచ్చిచ్చారండి 3,00,00,000? ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఈళ్ళందరూ అన్నవాళ్ళు ఎక్కడి నుండి తెచ్చిర్రో అవన్నీ చూయించాలి గదండీ మాకిట మరి. మీకిట అందరికి నిరూపించాలి. మా విన్నతి ఒక్కటే, మాకు న్యాయం జరగాలి. ఈ పొలిటికల్ ఉన్నోళ్ళందరూ మా ఇలా ఇన్వాల్వ్‌మెంట్ కావద్దు. వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలండి. మేము మాకు మాకు కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం జరగాలి. మా పిల్లలు చాలా కష్టపడ్డరు. ఫస్ట్ ర్యాంకరు మా పాప. ఎప్పుడైనా మేము వాళ్ళకు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రాయించాలి ఎగ్జామ్స్. మళ్ళీ రాయించాలంటే ఏం తప్పు జరిగిందండి? ఎక్కడ జరిగిందండి? 5 మంత్స్ నుంచి ఏం చేశారు వాళ్ళు అడగకుండా? జడ్జిమెంట్ రాంగానే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? వాళ్ళు గిట్ట అర్థం చేసుకోవాలి గదండీ! పిల్లలెప్పుడు ఇంత కష్టపడి చదివితేనే ర్యాంకులొస్తాయి. ఖాళీగా కూర్చున్నోళ్ళకి ర్యాంకులు రావు గదా! 10 మంది ఎగ్జామ్ పెడితే 10 మందిలో ఇద్దరికే వస్తదండి. 8 మందికి రాకుంటే మళ్ళీ ఇన్ని గొడవలు చేయొద్దు గదా! ఇప్పుడు ఒక రాజకీయం పార్టీ నిలబడ్డదంటే 4 పార్టీలో నిలబడితే ఒక్కరే నెగ్గుతారు. మిగతా ముగ్గురు ఓడిపోయినప్పుడు వాళ్ళు గిట్ట కోర్టుకు పోయి ఇలా మాట్లాడరు గదండీ! ఆ ముగ్గురు మరి ఏం చేయాలండి? వాళ్ళని గెలిచిన వాళ్ళని గిట్ట మళ్ళీ ఎలక్షన్‌లు పెట్టాలని డిమాండ్ చేయాలా అండి మేము గిట్ట? మాకొక్కటే ఇప్పుడు మాకందరూ మీడియా మిత్రులు మీరందరూ సహకరించండి. దయచేసి మాకు న్యాయం గావాలి. మేము కోరుకునేది ఒక్కటే, రాజకీయమోళ్ళు ఇలా ఎవ్వరు ఇన్వాల్వ్ కావద్దు. ఇదే మా వినతి. ఎప్పుడైనా మేము కోరుకునేది మాకు న్యాయమే. అన్యాయంగా అయితే ర్యాంకులు రావండి. చదువుకుంటేనే వస్తాయి. కష్టపడి చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎవరైనా. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ వాళ్ళొచ్చి రాయలేదు కదండీ ఎగ్జామ్స్. పిల్లలకి ఇప్పుడు ఎలా చెప్తున్నారు? మళ్ళీ ప్రిలిమ్స్ కాడికెళ్ళి రాయమని ఈ ఫీజులు ఎవరు కడతారండి? ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా చెప్తారా? ఇప్పుడు 3 ఏళ్ల నుంచి వాళ్ళకి లక్షల ఫీజులు కడుతున్నారండి. ఎప్పటికి అశోక్ నగర్‌లోనే ఉండాలా అండి పిల్లలంతా? అక్కడే మగ్గిపోవాలా? ఇప్పుడు ఏజ్ ఎంత పెద్దగా అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ గిట్ట తక్కువైపోతది. ఎట్లా అండి మీరు ఆలోచించండి. ప్రభుత్వంకి వినతి మాకు న్యాయం గావాలండి. ఎవరైనా ఆలోచించండి. ఇప్పుడు ఈ 3,00,00,000 స్కామ్ 1700 కోట్లు ఎక్కడి నుండి స్కామ్ జరిగింది? అన్నవాళ్ళు అంత ఈజీగా అంటారు గానీ, ఇప్పుడు నిరూపించాలండి అన్నవాళ్ళిప్పుడు. Subscribe us and press the bell icon for more interesting updates.